కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను. ఎక్కడ చూసినా ఆయన వాక్యమందు ఆయన మనకు తెలియపరుస్తున్నటువంటి ప్రతి సందర్భంలో ఏంటి అంటే, ఆయన రాజ్య నివాసివి నీవు, ఆయన రాజ్యములో వారసురాలివి, వారసునివి అన్న సత్యాన్ని మనకు పదే పదే తెలియపరచబడుతుంది. హల్లెలూయా. ఎందుకు అంటే ఆయన అంధకార సంబంధమైనటువంటి అధికారములో నుంచి మనము ప్రాచీనమ్మ స్వభావంలో ఉన్నప్పుడు మనము కలిగి ఉన్నటువంటి ఆ యొక్క దుస్థితి నుంచి మనల్ని విడిపించి విమోచన కలగచేసి విడుదలనిచ్చి ఏం చేశాడంటే తన కుమారుని రాజ్యవాసులునిగా చేశాడు. హల్లెలూయా. అసలు ఆయన వచ్చినటువంటి ఉద్దేశమే, ఆయన వచ్చినటువంటి ఆ యొక్క ప్రణాళిక, పర్పస్, ఆ కమిషన్ ఏంటి అంటే నిన్ను నన్ను ఆయన తాను ప్రేమించిన తన కుమారుని రాజ్య నివాసులుగా, రాజ్యములో సమానమైనటువంటి హక్కు కలిగి, అధికారము కలిగి, ధన్యత కలిగి అదే ఆధిక్యతలో ఏలటానికి, పరిపాలించటానికి. హల్లెలూయా. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను ఏమి గుర్తుపెట్టుకోవాలి, ఏమి గ్రహింపులో ఉండాలి అంటే, నీవు ఈ భూమి మీద ఉన్నావు కానీ దీనికి సంబంధించినటువంటి వ్యక్తివి కాదు. నీవు ఆల్రెడీ పరలోక రాజ్య నివాసిగా మారి ఉన్నావు, చేర్చబడి ఉన్నావు, షిఫ్ట్ అయి ఉన్నావు. అంటే ఇక ఏమాత్రము నువ్వు ఈ భూమి మీద ఉన్నటువంటి స్థితిని బట్టి ఆలోచించకూడదు. నీవు రాజాదిరాజు కుమారునిగా, కుమార్తెగానే ఆలోచించాలి. అలా ఆలోచిస్తే పనులు అవుతాయా? ఎస్, అవుతాయి. ఎందుకు అంటే రాజు యొక్క సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ యొక్క రాజును మనము గమనిస్తే ఆ రాజుకు తన రాజ్యం యొక్క ప్రతి పరిస్థితి గ్రహింపు కలిగి ఉంటాడు. అది మాత్రమే కాదు, ఆ రాజు తన యొక్క ప్రభుత్వంలో, తన యొక్క స్వాధీనములో, తన యొక్క ఆధీనములో, తన యొక్క పలుకుబడిలో, తన యొక్క మాటకు లోబడే ప్రభావంలో ఉన్నటువంటి ప్రతి దానిని ఆయన ఏం చేస్తాడంటే సింహాసనం మీద కూర్చొని తను రాజునని గ్రహించి ఆయన తన నోటి మాట చేత సమస్తాన్ని పరిపాలిస్తాడు. హల్లెలూయా. రాజుకు ఇవ్వబడిన అధికారమును బట్టి తన మాట చేత ఏ విధముగా పరిపాలిస్తాడో, రాజు మాటను పలికినప్పుడు అన్ని పనులు జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ తండ్రి తన కుమారుని రాజ్యంలో మనల్ని రాజులుగా చేసి ఉన్నప్పుడు నీవు ఆయన మాట నీ నోటిలో ఉండటము ద్వారా నీవు సమస్తాన్ని ఏలుబడి చేస్తావు.